వచ్చేటప్పుడు కూడా వాహనాలు జాగ్రత్తగా బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేటు వాహనదారుల యొక్క డ్రైవర్స్ కానీ ఎలాంటి తొందరపాటు లేకుండా మీకు హన్మకొండ నుంచి ఇక్కడ వరకు కూడా 4 లైన్ వే ఉంది మనకు పసర దాకా దాదాపుగా మంచి రోడ్లు కూడా వెడల్పైనాయి. అదేవిధంగా తాడువాయి నుంచి కూడా ఇక్కడికి కూడా రోడ్స్ వెడల్పైనాయి. కొత్త దారులు కూడా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి తొందరపడొద్దు, అందరూ నిదానంగా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మంచినీటి సౌకర్యం కూడా ఎట్లా వీలైతే అట్లా విస్తృతంగా, ఎందుకంటే ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా మంచినీళ్ళ సంఖ్యను అంటే ప్లేసెస్ కూడా ఎక్కువ పెడుతున్నాం. బంగారం కూడా ఇప్పుడు మనకు మరి కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఎక్కడ పెట్టి భక్తులకు ఇవ్వాలి అనేటువంటి ప్లేసెస్ కూడా మేము తొందరలోనే డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు డిసైడ్ చేస్తాము. ఎందుకంటే రద్దీ భక్తులు ఆగకుండా వాళ్ళకు బంగారం చేరాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అది ఎట్లా చేర్చాలనేది కూడా ఈరోజు వారితో మాట్లాడి నైట్ డిసైడ్ చేసి మరి రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరను జాతీయ పండుగగా కూడా గుర్తించాలని గత 10 సంవత్సరాలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి 110 కోట్లను ఈ దేవాలయ అభివృద్ధికి, ఈ జాతరకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కేటాయించడం జరిగింది. మరి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలు, ముఖ్యంగా దేవతలు మహిళలు, అత్యంత పేరు గడించినటువంటి మహిళలు ఈరోజు ప్రజలందరి యొక్క కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్నారు. కాబట్టే కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే 58 నుంచి 60 లక్షల మంది దాదాపు గత 2 నెలల నుంచి మరి వచ్చిండ్రు అనేటువంటిది పోలీసు అధికారుల యొక్క అంచనా. అది ఈ 4 రోజుల ప్రయాణంలో దాదాపుగా 1 కోటి దాటే అటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జిల్లాలో కూడా మేము 21 నుంచి 24 వరకు ములుగు జిల్లాలో మరి హాలిడే ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో కూడా హాలిడే ఉంది. అదేవిధంగా తొందరలోనే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఏ స్థాయిలో హాలిడేస్ ఇవ్వాలో సీఎం గారు కూడా తొందరలోనే మరి ఆర్డర్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 1996లో నాటి గవర్నమెంటు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి సీఎంలు కూడా ఈ స్టేట్ ఫెస్టివల్కి రావడం ఆనవాయితీగా ఉంది.